హలో అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఏంటి కాయిన్స్ చూపిస్తున్నాను అనుకుంటున్నారా? ఈరోజు కాయిన్స్తో కలశం ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా ఇలా ఇన్విజిబుల్ ప్లాస్టర్ తీసుకోండి. టేప్ ఉంటుంది కదా, అది తీసుకొని ఒక్కొక్క కాయిన్ తీసుకొని 1 రూపీ కాయిన్ అయినా 2 రూపీస్ కాయిన్ అయినా అన్నీ ఈక్వల్గా ఒకటే లాగా ఉండేలా చూసుకోండి. ఒకటి పెద్దది ఒకటి చిన్నదిగా ఉండే కాయిన్స్ తీసుకోవద్దు. ఈక్వల్గా ఉంటే చూడ్డానికి అందంగా కనిపిస్తుంది. ఇలా తీసుకుని అన్నీ ఒకదాని తర్వాత ఒకటి పక్క పక్కనే గ్యాప్ లేకుండా అతికించుకోండి. లెంత్ ఎంత కావాలో అది మన ఇష్టం అండి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా అట్లా తయారు చేసుకోండి. నేనైతే ఇంత లెంత్ సరిపోతుంది అనుకొని ఇంక అంతవరకే తీసి కట్ చేసేసి పక్కన పెట్టుకుంటున్నాను. మీ దగ్గర 5 రూపీ కాయిన్స్ ఉంటే అవి పెట్టుకోండి. అవైతే ఇంకా రియల్గా కాసులు పడుతున్నట్లుగా కనిపిస్తుంది. నా దగ్గర 5 రూపీ కాయిన్స్ అన్నీ ఎక్కువ లేవు, అందుకని నేను ఓన్లీ 1 రూపీ కాయిన్స్ తీసుకొని అన్నీ 1 బై 1 అలా అతికించుకుంటున్నాను. ఇలా ఇత్తడి కలశం కూడా ఉంటుంది కదా, ఇత్తడి కలశము అది ఒకటి తీసుకొని దానికి డబుల్ సైడెడ్ ప్లాస్టర్ ఉంటుంది, దాన్ని స్టిక్ చేసేయండి. నేనైతే ఒక 5 కాయిన్ లైన్స్ తీసుకున్నానండి. ఎన్నైనా తీసుకోండి, అది మీ ఇష్టం. ఇలా అన్నీ ఒక్కొక్క లైన్ ఒక్కొక్కటి తీసుకొని అన్ని లోపల డబుల్ సైడెడ్ టేప్ మీద అంత స్టిక్ చేసేయండి, అతికిచ్చేసేయండి. అలా గట్టిగా కాసేపు పట్టుకుంటే అదే మొత్తం స్టిక్ అయిపోతుంది, ఎక్కువ టైం కూడా పట్టదు. మీ దగ్గర 5 రూపీ కాయిన్స్ ఉంటే ఆ 5 రూపీ కాయిన్స్ అన్నిటినీ కలెక్ట్ చేసుకొని ఇట్లా తయారు చేసుకోండి. అప్పుడు ఇంకా లుక్ బాగుంటుంది. నా దగ్గర అన్నీ అవైలబుల్గా లేవు, అందుకని నేను అన్నీ 1 రూపీ కాయిన్స్ 2 రూపీ కాయిన్స్ తీసుకున్నాను. ఏ కాయిన్స్ తీసుకున్నా అన్నీ సేమ్ సైజులో ఉండేలా చూసుకోండి. ఇంకా మిగిలిన కాయిన్స్ కూడా అన్నీ కలశం లోపల వేసుకున్నాను. అప్పుడు కలశం లోపల నుంచి కాయిన్స్ పడుతున్నట్లుగా మంచి ఎఫెక్ట్ వస్తుంది. లాస్ట్ ఇయర్ కూడా ఇలా వరలక్ష్మి వ్రతానికి నేను ఇట్లా కాయిన్స్తో కలశం తయారు చేసుకున్నానండి. అది చూసిన ప్రతి ఒక్కరు చాలా బాగుంది, చాలా బాగా చేసావు, ఎలా చేసావు అని అడిగారు. ఈసారి ఒక వీడియో ఇట్లా తయారు చేస్తే మీకు ఏదైనా యూస్ అవ్వచ్చు అనుకొని వీడియో తయారు చేశాను. ఇలా ఒక పీఠం తీసుకొని పీఠం మీద ఇట్లా కలశం ఏర్పాటు చేసేసుకుంటే చూడ్డానికి కొంచెం హైట్గా ఉంటుంది. చూడండి కనకధార పడుతున్నట్లుగా ఎంత బాగుందో. లేదా ఇది ఇంకొక ఐడియా, ఇట్లా గ్లాస్ జార్ ఏదైనా మీ దగ్గర ఖాళీది ఉంటే తీసుకోండి. దానికి కూడా ఇట్లా డబుల్ సైడెడ్ టేప్ పెట్టేసుకోండి. నా దగ్గర ఉన్న టేపు పిల్లలు కొంచెం యూస్ చేసేసి అట్లా గమ్ లేకుండా చేసేసారండి. నేను కొంచెం ఫెవిక్విక్ పెట్టేసి అట్లా అతికిచ్చేసాను. అలా గ్లాస్ జార్ పైన ఈ కలశం అట్లా పెట్టేసి వదిలేసేయడమే. ఫైనల్లీ లుక్ అయితే ఇట్లా వచ్చేసిందండి. సింపుల్గా చూడ్డానికి చాలా ఎలిగెంట్గా బాగుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎలా ఉందో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరో యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను.